Hi friends, welcome to my YouTube channel Jobs in Telugu States. Today now I am going to upload one more job notification. This is Bell Bharat Electronics Limited. Bell is under Ministry of Defense, central government organizations located in Hyderabad, ECL. This job notification, most all jobs, all positions are posted in Hyderabad only. So job location Hyderabad, friends. So this is a very good opportunity for those who are graduates in electrical engineering, and one post is for MBA HR related. So those who are after BTech qualified experienced candidates suitable, and salaries are very good. So friends, viewers, those who are not subscribed my channel, please subscribe, please click on bell icon for more job updates in future. So I already uploaded 2 job notifications today. This is third one, friends. This all are Hyderabad based jobs, government office contractual jobs, friends. So shall I go to explain one by one? Now I am going to explain one post wise. First, project engineer, friends. Project engineer, this is electronics specialization. Post code PEEL. Post code also important. This application is online process. So friends, పొజిషన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో పొజిషన్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 36 పొజిషన్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్, ఇవి కూడా అకాడమిక్ మెరిట్ ఆధారంగానే తీసుకునే ఛాన్స్ ఉంది. పర్సనల్గా ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా మార్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఈ అడ్వర్టైజ్మెంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన లింక్ కూడా నేను నా ఆన్లైన్ లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం, వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా చెక్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్లో 36 పొజిషన్స్ ఉన్నాయి. 36 వేకెన్సీలు ఉన్నాయి. జనరల్ రిజర్వేషన్ వీటికన్నిటికి కూడా గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది ఫ్రెండ్స్. జనరల్లో 15 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ 9, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ కూడా 4 పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఆ రిజర్వేషన్ల వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్కి ఇన్కమ్ సర్టిఫికేట్, రిమైనింగ్ వాళ్ళ క్యాస్ట్, క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్లు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు ఐడియా ఉండి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే 28 ఇయర్సే ఇవ్వడం జరిగింది. ఓపెన్కి ఇది 28 మీన్స్ ఓపెన్, ఆల్ ఆర్ దోజ్ ఆర్ అండర్ 28 ఇయర్స్ ఏజ్ ఉండో వాళ్ళు ఎలిజిబుల్. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ పొజిషన్స్కి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈడబ్ల్యూఎస్ కూడా 28 ఇయర్సే ఫ్రెండ్స్. ఇక్కడ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఆగస్ట్ 1 వరకు కన్సిడర్ చేశారు. ఏజ్ కూడా ఆగస్ట్ 1 వరకు, కమ్మింగ్ ఆగస్ట్ వరకు 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా కమ్మింగ్ ఆగస్ట్ వరకు 2 ఇయర్స్ క్వాలిఫికేషన్ తర్వాత 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్లో 36 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీర్ అన్నీ కూడా పొజిషన్స్ ప్రాజెక్ట్ ఇంజనీరు. ఒక్కటి మాత్రం ప్రాజెక్ట్ ఆఫీసర్, అది హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ అన్నట్టు. ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్ పిఈఎంఈ పోస్ట్ కోడ్ 8 పొజిషన్లు ఉన్నాయి. జనరల్లో 3, ఓబీసీ 2, ఎస్సీ 1, ఎస్టీ 1. 28 ఇయర్స్ లోపు ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్న 1 ఇయర్ కూడా కన్సిడర్ చేస్తాం. 2 ఇయర్స్ ఆ విధంగా కూడా ఎక్స్పీరియన్స్ తీసుకుంటాం. కానీ ఏమైనా మీరు పిహెచ్డి రీసెర్చ్ అవి కన్సిడర్ చేయమని కూడా, అది కూడా ఒక స్టేట్మెంట్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రాజెక్ట్ ఇంజనీరు కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్తో పిఈసిఎస్ 4 పొజిషన్స్ ఉన్నాయి. పోస్ట్ కోడ్ ప్రాజెక్ట్ పిఈ మీన్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్, సిఎస్ మీన్స్ కంప్యూటర్ సైన్స్, లైక్ ప్రాజెక్ట్ ఇంజనీర్స్, ఎంఈ మీన్స్ మెకానికల్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది. సో ప్రాజెక్ట్ కంప్యూటర్ సైన్స్ అయితే 4 పొజిషన్, జనరల్ 1, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1, అన్ని రిజర్వేషన్లో ఒక్కొక్క పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఇది ఒక డిఫరెంట్ వన్, హ్యూమన్ రిసోర్స్ సంబంధించి. పీఓ మీన్స్ ప్రాజెక్ట్ ఆఫీసర్, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్, ఒక పొజిషన్ ఉంది, ఓపెన్ కేటగిరీలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ సంబంధించి కండిషన్స్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూ ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకి 40% డిజబిలిటీ ఉంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కాంట్రాక్ట్ పొజిషన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని బ్రీఫ్గా చూద్దాం ఏమేమి క్వాలిఫికేషన్స్ అడిగారు ఏందనేది. శాలరీ చూద్దాం. ప్రాజెక్ట్ ఇంజనీర్ పొజిషన్స్ అన్నిటికి కూడా, ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ వాటన్నిటికి కూడా
మినిమం 2 ఇయర్స్ కొరకు తీసుకుంటున్నారు ఈ ప్రాజెక్టు. ఫర్దర్‌గా కూడా 2 ఇయర్స్ అంటే మొత్తం 4 ఇయర్స్ వరకు కూడా ప్రాజెక్ట్ రన్ చేసుకుంటామని చెప్తున్నారు. బేస్డ్ ఆన్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అండ్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇనిషియల్‌గా 2 ఇయర్స్, ఫర్దర్‌గా 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ సాలరీస్ అయితే ఫస్ట్ ఇయర్ అయితే 1 ఇయర్ ఫస్ట్ ఇయర్ 35,000 ఇస్తారు. సెకండ్ ఇయర్ 40, ఇయర్ ఇంక్రీజ్ ఉంది సాలరీ హైక్. థర్డ్ ఇయర్ అయితే ఒకవేళ ఫర్దర్గా ప్రాజెక్ట్ అనేది 3 ఇయర్స్ కూడా కంటిన్యూ అయితే 45, ఫోర్త్ ఇయర్ అయితే 50 ఇయర్స్ ఇస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కాంట్రాక్ట్ రెస్పెక్టివ్లీ అని ఇవ్వడం జరిగింది ఒక స్టేట్మెంటు. సో ఇది మంచి ఛాన్స్, మంచి ఎక్స్పీరియన్స్, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే జాబ్ రొటీన్, కెరీర్ బిల్డప్, రెజ్యూమ్ బిల్డప్ చేయాలనుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ సర్వీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లస్ అవుతాయి ఫర్దర్గా. సో ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇన్ అడిషన్ టు ద శాలరీ, దాని శాలరీనే కాకుండా ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్లో 10,000 అనేది ఇవ్వడం జరుగుతుందంట ఫ్రెండ్స్. అది మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ, స్టిచ్చింగ్ చార్జెస్ కానీ, బట్టలకు కానీ, ఫుట్వేర్ కానీ, ఇందులో మేబీ డ్రెస్ కోడ్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఫుట్వేర్కి సంబంధించిన అలవెన్సెస్ 10,000 ఇస్తారట. అది ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అయిన ఫస్ట్ మంత్ శాలరీతో హాఫ్ ఆఫ్ ద అమౌంట్, అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఏమో 6 మంత్స్ అయిన తర్వాత ఇస్తారు. టోటల్గా సంవత్సరానికి 10,000 అనేవి అదర్ బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు. 10,000 ఇస్తారట. అది మెడికల్కి సంబంధించి కానీ, స్టిచ్చింగ్ చార్జెస్, ఫుట్వేర్, అటైర్ అలవెన్సెస్, అన్ని అలవెన్సెస్ కలిపి 10,000 శాలరీ కాకుండా ఎక్స్ట్రా ఫర్ ఇయర్ ఇస్తారు. ఎట్ ద టైమ్ ఆఫ్ జాయిన్ అయిన 1 మంత్ శాలరీతోనేమో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 5,000 మాత్రం 6 మంత్స్ అయినాక ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఎలక్ట్రానికల్ ఇంజనీర్కి, ఎలక్ట్రానిక్స్కి బీఈ, బీటెక్, బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్తో క్వాలిఫై ఉండాలి, లేదా టెలికమ్యూనికేషన్స్తో, ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ స్పెషలైజేషన్స్తో బీఈ, బీటెక్, బీఎస్సీ చదివి ఉండాలి. అదే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్కి అయితే బీఈ, బీటెక్, బీఎస్సీలో ఇంజనీరింగ్లో మెకానికల్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్కి అయితే బీఈ, బీటెక్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా, హై క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మినిమం అయితే బ్యాచిలర్సే అడిగారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్కి అయితే ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, ఎంఏ కానీ స్పెషలైజేషన్లో హెచ్ఆర్ స్పెషలైజేషన్తో ఈ ఎంఏ చేసి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అందరికి కూడా ఫస్ట్ క్లాస్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. రిజర్వేషన్ వరకు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఆప్టెన్ ఫస్ట్ క్లాస్ ఇండికేటెడ్ క్వాలిఫికేషన్ ఫర్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పాస్ క్లాస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్. ఓకే, ఇది అంత పెద్ద కానీ ఫస్ట్ క్లాస్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 2 ఇయర్స్ ఉండాలి. ప్రీ క్వాలిఫికేషన్ అంటేనేమో కొందరు బీటెక్ ముందే చేస్తుంటారు, కొందరు బీటెక్లో పార్ట్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటారు, బీటెక్ చేస్తూనే. ఎప్పుడైనా పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీన్స్ క్వాలిఫికేషన్ అయిపోయిన డేట్ నుంచి, మెమోలో క్వాలిఫికేషన్ అయిపోయిన డేట్ నుంచి ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారు. బిఫోర్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేయరు. మినిమం 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్, రిలవెంట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ మ్యాండేటెడ్ టు అప్లై ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఏ పోస్ట్కైనా కావాలి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం కన్సిడర్ చేయమని చెప్తున్నారు. అకాడమిక్ ఎక్స్పీరియన్స్ కానీ, కాలేజీలో టీచింగ్ చేసి బీటెక్ చేసి, ఈ స్పెషలైజేషన్స్తో బీటెక్ చేసి అనగా అకాడమిక్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, జూనియర్ కాలేజీలో కానీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, అకాడమిక్ ఎక్స్పీరియన్స్ కానీ వ్యాలిడ్ కాదట. 1 ఇయర్ కంప్లీటెడ్ అప్రెంటిస్గా చేసిన ట్రైనింగ్ మాత్రం కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది పర్టికులర్గా ఫాలో అవ్వండి, చూసుకోండి ఒకసారి. ఏజ్ లిమిట్ అనేది ఆగస్ట్ 1 లోపు 28 ఇయర్స్ ఉండాలి. అదే రిలాక్సేషన్ అనేది రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీకు ఏమైనా కావాలన్నా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వెయిటేజెస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్కి ఇన్ని మార్క్స్ అని, ఇంటర్వ్యూకి ఇన్ని మార్క్స్ అని, ఎక్స్పీరియన్స్కి ఇన్ని మార్క్స్, దాని మీదనే స్క్రూటినీ చేసి 1:5లో మాత్రమే లిమిటెడ్ క్యాండిడేట్స్ని మాత్రమే మెయిల్ చేసి వాళ్ళని ఆన్లైన్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. వీడియో ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అనేది జరుగుతుంది మేడం. పూర్తిగా ఇది కూడా మెరిట్ బేసిస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏ పోస్ట్లో ఏ వర్క్ ఎక్స్పీరియన్స్లో ఒకసారి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీ సబ్జెక్ట్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతే కొన్ని నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. నాలెడ్జ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎఫ్, మైక్రోవేవ్ సబ్ సిస్టమ్స్, రాడార్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, సిగ్నల్ ప్రాసెసింగ్ ఏరియాలో నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అండ్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ వాల్ఫేర్ సబ్ సిస్టమ్స్ లైక్ ఈఎస్ఎం, ఈసీఎం, ఎలినెట్, కాంబినేట్, జామర్స్, వీటి మీద నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకొన్ని కూడా ఇవ్వడం జరిగింది. వీటిల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.
ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్కి కూడా కొన్ని నేను బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి అన్నీ చూడాలంటే మీరు అడ్వర్టైజ్మెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూసొచ్చు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ డిజైనింగ్, ఎండి మోడలింగ్, 3D మోడలింగ్, జనరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, ప్రాజెక్ట్ డాక్యుమెంట్, ప్రొడక్షన్ డాక్యుమెంట్స్ యూజింగ్ ఆటోక్యాడ్, సాలిడ్ వర్క్ సాఫ్ట్వేర్స్, ఎక్స్పీరియన్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్ బేస్డ్ డ్రాఫ్టింగ్ ఆఫ్ డాక్యుమెంటేషన్, ఇవి వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్కి అయితే C++, జావా, క్యూటీ విత్ సాకెట్ ప్రోగ్రామింగ్, MySQL డేటాబేస్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, డేటాబేస్ అండ్ GIS టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళకైతే ఇది ప్రాజెక్ట్ ఆఫీసర్, హ్యూమన్ రిసోర్స్, గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జనరల్ HR పాలసీస్, ప్రొసీజర్స్, నాలెడ్జ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్, లేబర్ లాస్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంప్లిమెంటింగ్ వెరైటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ ప్రోగ్రామ్స్, పాలసీస్ మీద నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇన్ MS ఆఫీస్ కూడా ఉంటే బెటర్ ఫ్రెండ్స్. సో మరికొన్ని కూడా మనం బ్రీఫ్గా చూద్దాం. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. ఎవరైతే క్వాలిఫికేషన్ మీట్ అవుతారో వాళ్ళంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL బెల్ ఇండియాలో కెరీర్స్ పేజ్లో రిక్రూట్మెంట్ టాబ్ మీద క్లిక్ చేసి అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన URL కూడా ఇవ్వడం జరిగింది. register.cbtexams.in/BEL/Hyderabad యూనిట్. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 21st నుంచే స్టార్ట్ అయింది, నిన్నటి నుంచి. ఎస్టర్డే అన్వర్డ్స్ ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. August 4th అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళతో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వ్యూవర్స్ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ గెటింగ్ మోర్ జాబ్ అప్డేట్స్. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో ఈమెయిల్ ద్వారా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మెయిల్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే మినిమం ఉంది ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ ఇంజనీర్ కానీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కానీ మినిమం 500 అప్లికేషన్ ఫీజు ఉంది. ఎగ్జామ్షన్ ఉంది. SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్షన్ ఉన్నట్టుగా మెన్షన్ చేయడం. ఇక్కడ 500 అనేది ఫీజు ఉంది. SC, ST, PW అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ మాత్రం ఎగ్జామ్షన్ ఉంది. రిమైనింగ్ ఓపెన్ క్యాండిడేట్స్కి కానీ EWS 500 ఫీజు ఉంది ఫ్రెండ్స్. ఫీజు కూడా SBI బ్రాంచ్లోనే పే చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. షుడ్ బి రెమిటెడ్ త్రూ SBI కలెక్ట్ త్రూ ఆన్లైన్ మోడ్, త్రూ SBI ఆఫ్లైన్ మోడ్. క్యాండిడేట్స్ రిక్వెస్ట్ టు రీడ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ స్క్రీన్ షాట్స్ ఫర్ మేకింగ్ పేమెంట్. Okay, SBI branch, you have to collect SBI branch payment option, download reprint challan generated through SBI collect అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఇది మీరు ఇన్స్ట్రక్షన్స్లో చూసుకోండి, నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజు అనేది మళ్ళీ రీఫండ్ చేయడం జరగదని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తే వీళ్ళు ఏ సెలక్షన్ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అంట. క్వాలిఫికేషన్ BE BTech ఇది ఎవరైతే ఏ పోస్ట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో వాళ్ళకి 75% ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఇవి 75% మార్క్స్ క్వాలిఫికేషన్కి ఇస్తారు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2.5 మార్క్స్ అనే మినిమం ఎక్స్పీరియన్స్ ఏవైతే 2 years అడిగారు మినిమం 2.5 వర్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 1.25 మార్క్స్ ఎవ్రీ ఇయర్కి, అంటే కొంతమంది మినిమం మ్యాక్సిమం 10 వరకు ఇవ్వచ్చు. అదొకసారి చూసుకోండి. 10 మార్క్స్ ఉంది ఎక్స్పీరియన్స్కి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే 15 మార్క్స్. ఇది వీడియో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ 75% అకాడమిక్ క్వాలిఫికేషన్ 10% ఎక్స్పీరియన్స్కి ఇవి చూసిన తర్వాత ఈ వెయిటేజ్ని బట్టి లిమిటెడ్ 1:5 రేషియోలో మాత్రమే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళని ఫర్దర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా షార్ట్ లిస్ట్ కానీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కానీ వెబ్సైట్లో పెడతారు. మీరు కెరీర్ పేజ్ వెబ్సైట్లో చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అది మెన్షన్ చేయడం జరిగింది. ఇది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టర్ ఫర్ ఇంటర్వ్యూ మేడ్ అవైలబుల్ ఆన్ బెల్ వెబ్సైట్. క్యాండిడేట్స్ షార్ట్ లిస్టర్ ఇంటర్వ్యూ రిసీవ్ ఇంటర్వ్యూ కాల్ బై ఈమెయిల్. ఇంటర్వ్యూ కాల్ కూడా ఈమెయిల్కే వస్తుంది. యాక్టివ్ మెయిల్, యాక్టివ్ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా మనం ఆన్లైన్ అప్లికేషన్లు ఇవ్వాలి. ఇంటర్వ్యూ విల్ బీ వీడియో కాన్ఫరెన్స్ మోడ్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రిజల్ట్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ విల్ బీ అవైలబుల్ బెల్ వెబ్సైట్ అని కూడా ఇచ్చారు. జనరల్గా అదర్ కండిషన్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారో వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ప్రొడ్యూస్ చేయాలని అంటున్నారు. సో ఏమైనా అప్లోడ్ చేయాల్సి ఉన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్స్ అనేవి భారత్ ఎలక్ట్రానిక్స్ నిమిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నాచారం హైదరాబాద్ 5,76,000 తెలంగాణ. ఇక్కడనే జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో
ఇది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి. సో వ్యూవర్స్ ఎవరైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కొరకి. మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా ఇక్కడ ఫర్దర్ డీటెయిల్ ఎనీ క్లారిఫికేషన్ ప్లీజ్ కాంటాక్ట్ ఈమెయిల్ బై హైదరాబాద్ HYDHRGEN@bell.co.in. దీనికి మనం మెయిల్ చేసి క్వైరీస్ ఏమైనా ఉన్నా అడగొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్డ్ అండర్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అప్ టు 2 lakhs ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ టైంలో మనం మెడికల్ ఫిట్నెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఒరిజినల్స్ కూడా చూపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో కూడా ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, wish you all the best friends. Those who are met the essential qualification, please apply. This is a government organization, central government contract position, but salary is very good. This is very useful for those who are qualified in BTech electronics and computer science specializations. So very useful friends, please share your friends also. There is no regional priority. This is central government organization. All citizens, those who are met the qualification, please apply, and wish you all the best. Thank you.